ప్రతిదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులైన మీ అందరికీ మరొక శుభవార్త. ప్రభు ఇచ్చిన వాగ్దానంలో 111వ కీర్తన 5వ వచనం, ఆయన యందు భయభక్తి గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆహారం ఇచ్చేవాడు, తప్పక పోషించేవాడు, మనల్ని కాపాడువాడు. లేఖనాల్లో మనం గమనిస్తే ఆయన తన ప్రజలు ఆకలి కొని అలమటించిపోతున్నప్పుడు అరణ్య ప్రయాణంలో పిల్లలు ఆకలితో ఉన్నారు, వృద్ధులు కూడా ఆకలితో ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఆకలితో ఉన్నారు, ఆకలిని తట్టుకోలేరు. ఇక్కడ వాళ్ళు బాధ ఎదురైంది, కష్టం ఎదురైంది, ఆకలి కొన్నారు. ఆ అరణ్య ప్రాంతంలో కొనుక్కోవడానికి వీరి దగ్గర డబ్బున్నా అమ్మేవాడు లేడు. వారు ఏదైనా ఊరెళ్ళి కొనుక్కురావాలంటే ఈ లక్షల మందికి ఆహారం తీసుకుని రాలేరు. అప్పుడు మోషే భక్తులు ఆయనతో పాటు భక్తులందరూ కలిసి ఆకాశం ముందున దేవుని వైపు చేతులెత్తి, ఓ దేవా, మా దగ్గర ఆహారం లేదు, మేము తెచ్చుకున్న ఆహారం అంతా కూడా అయిపోయింది, మాకు కనికరించి మాకు ఆహారం దయచేయమని ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థన విన్న దేవుడు, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, రేపు మార్నింగ్ కల్లా మీ ఇంటి ముందు మీరున్న డేరాలకు ముందుకు ఆహారం పంపిస్తున్నా అన్నాడు. మోషే కానీ భక్తులు కానీ ఆశ్చర్యపోయి ఉంటారు. ఇన్ని లక్షల మందికి ఆహారం మేమున్న గుడారాల ఎదుకు ఎలా వస్తుంది, ఎలా పంపగలడు దేవుడు? ఏదైనా దేశస్తులను ప్రేరేపిస్తాడా? వాడు పరిగెత్తుకుని వచ్చి ఎడ్ల బండ్ల మీద, గుర్ర బండ్ల మీద మాకు ఆహారం ఇస్తారా? బ్రెడ్ తీసుకొస్తారా? ఆహారం తెస్తారా? ఎలా తీసుకొచ్చి మమ్మల్ని పోషిస్తాడు దేవుడు? మనం అనుకుంటాం ఇలా దేవుడు చేస్తాడేమో, అలా చేస్తాడేమో. మనం అనుకున్న మార్గంలో ఆయన సహాయం రాదు. ఆయనకి కొత్త మార్గాలు ఎన్నో తెలుసు. మనకు లేని అనేక ఐడియాలు ఆయన దగ్గర ఉన్నాయి. మనం ఆయనకి ఐడియా ఇవ్వనక్కర్లా, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. మోషే ప్రకటించాడు, ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలారా, మీరు ఆకలి తలమటించిపోతున్నారు కదూ, మనం చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడంటే, ఏం జవాబు ఇచ్చాడండి అని అడుగుతుండగా, రేపు మార్నింగ్ కల్లా మీ ఇంటి ముందుకు ఆహారం వస్తుంది అని. మీకు ఏదో కొదువుగా ఉంది, అది రాబోతున్నాడు. ఎగ్జాక్ట్గా తెల్లవారేసరికి ఆకాశం నుండి మన్నా కురిసిందట. అది గోధుమ గింజల వలె ఉంది. అది తిని చూడగా తేనె వలె మధురంగాను చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఈ నీరసించిపోయిన వారికి చక్కని ఆహారం వారందరికీ అందే విధంగా దేవుడు చేశాడు. అది తిన్న తర్వాత ఆ రోజు తాగిపోలా, వారు ప్రయాణం అంతట్లో కూడా మన్నా కురిపిస్తూ వచ్చాడు. ఆహారం లేనప్పుడు చక్కని ఆహారం పంపిన దేవుడు. నీ ఇంట్లో ఉన్న ప్రతి కొదువ తీర్చగల దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. వచ్చిన కీర్తన పాడుకున్న పిల్లరా, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆయన యందు భయభక్తి గల వారికి ఆయన ఆహారం సిద్ధపరుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఎస్, ఖచ్చితంగా ప్రభు తన మాట నెరవేర్చాడు. అరణ్యంలో వారు ప్రయాణం చేస్తుండగా ఆకలితో అలమటించిపోతున్న తన బిడ్డలను అలా విడిచిపెట్టలేదు. కానీ వారి ప్రార్థన విని, వారి మొర విని ఆకాశం మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చింది దేవుడు. అడవిలో ఉన్నటువంటి ఏలియా ఒంటరివాడిగా ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్లో కూర్చున్నాడు, కేకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అతనికి ఆహారం ఎవరు తెచ్చిస్తారు చెప్పండి? ఎవరికైనా ప్రభు చెప్పినా అతను కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి కాకోలములకు దేవుడు ఆజ్ఞాపించగా, కాకులు పక్షులకు తెలుసు, కొండల్లో లోయల్లో తిరగ్గలో వాటికి రెక్కలున్నాయి, వాటికి ఆజ్ఞాపించగా అవి అతనికి కావాల్సిన రొట్టెను మాంసం తీసుకొచ్చి వరుసగా ఒకదంతతో ఒకటి అక్కడ ఆహారం పెట్టగా, ఏలియా లెమ్మో లేచి భోంచేయమన్నప్పుడు చూడగానే వేడివేడి ఆహారం అతనికి అందుబాటులో దేవుడు తీసుకొచ్చాడు. అలాగే ఇజ్రాయెల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు కరువు కాటకాల్లో ఉండగా ఏలియా చెప్తాడు, రేపు మార్నింగ్ కల్లా ఆహారం ఉంటుందంటాడు. శత్రువులైన వారు వారి మీద దాడి చేయడానికి రాగా ప్రభు వారిని తెరవేయగా వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా వీళ్ళందరికీ ఉచితంగా దొరుకుతాయి. తెల్లవారేసరికి ఆశ్చర్యరీతిగా విస్తారమైన ఆహారం వారికి దొరుకుతుంది. దేవునికి అసాధ్యమైందంటే ఇది లేదు. నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ఆయన భయభక్తి కలిగి జీవించు, ప్రార్థించు, ప్రయత్నించు. 6 దినాలు కష్టపడి పని చెప్పింది కూడా ప్రభువే. మన సోమరులుగా ఉండకూడదని, అందరూ ఏదో ఒక పని చేయాలని, ప్రభు నీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయమని కూడా వాక్యం సెలవిస్తుంది. ప్రార్థించండి, ప్రయత్నించండి, ప్రభు మీకు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఏ పని మీ చేతికి ఇచ్చినా శక్తి లోపం లేకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక దినం విశ్రాంతి తీసుకునండి. కృత నిబంధనలో ఆదివారం రోజున ప్రభు సన్నిధికి వెళ్ళండి, ప్రార్థించండి, వాక్యోపదేశాలు వినండి. దేవుని కృపలో మీరు ఎదిగి వర్ధిల్లి ఆయన కృప చూపి మిమ్మల్ని ఆశీర్వదించాలని నా ప్రార్థన. ఈ వాక్యంలో రాయబడినట్టుగా మీ ఆకలి తీర్చగల శక్తిమంతుడు, మీకు ఆరోగ్యం ఇచ్చేవాడు, మీ కుటుంబాన్ని దీవించేవాడు, మీకున్న ప్రతి కొదువ ఆయన తీర్చగల శక్తిమంతుడు. 34వ కీర్తన 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తి గల వారికి ఏ మేలు కొదువై ఉండదన్నాడు. ఏ మేలు కొదువు లేకుండా మిమ్మల్ని దేవుడు కాచి కాపాడి దీవించి
మీ కొదువులన్నీ తీర్చి మిమ్మల్ని బలపరిచి నడిపించగల దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు, అనుదినము నీ కృపావార్త కొరకు ఎదురు చూస్తూ విశ్వసించి ప్రార్థిస్తుండగా గొప్ప కార్యములు జరిగించండి. ఎవరైతే ఆకలితో ఉన్నారో ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చగలవు, భౌతిక సంబంధమైన ఆకలి తీర్చగలవు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వారి ఆకలి తీర్చగల ఉద్యోగాలు, వ్యాపారములు, వారి కుటుంబంలో ఉన్న ప్రతి కొదువ తీర్చగల శక్తిమంతులు వారి ఉద్యోగాల్లో వారిని దీవించండి, వ్యాపారంలో వారిని దీవించండి, పిల్లల చదువుల్లో వారిని దీవించండి. అలాగే రాబోయే దినాల్లో మీరు మేలు పొంది ఇతరులకు మేలు చేసేవారుగా, మీరు వెలుగుతూ ఇతరులను వెలిగించేవారుగా చేసి మేలుతో నింపి వర్ధిల్ల చేయమని ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, పిల్లల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తారు, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ వాగ్దానాలు అనేకులకు షేర్ చేస్తుండగా వారు కూడా విని బలపట్టుకు సాయం చేయండి. నీ రాకడకు సిద్ధపరిచి నీ బలమైన సాక్షులుగా వీరందరినీ నిలబెట్టుకోమని, వీరి కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉంది గాక. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. People that do know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి, ఆశీర్వదించబడి మీరు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు, దంపతులని మీకు దయచేయునుగాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.